టోకెన్ ఉన్న భక్తులకే మొదటి 3 రోజులు దర్శనం. వయోవృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు 10 రోజుల పాటు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలి. టీటీడీఓ విజ్ఞప్తి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఎంతో వేడుకగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర వాటితో తయారు చేసిన పరిమళ లేపనంతో ఆలయ గోడలకు సంప్రోక్షణ చేశారు. ఆలయం వెలుపల టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించినట్టు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పడే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన 1,89,000 మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజులలో దర్శనం కల్పించనున్నామన్నారు. టికెట్లు ఉన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికే రావాలన్నారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా 2 గంటల్లోనే దర్శనం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు ఈవో తెలిపారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భక్తులందరికీ మీడియా ద్వారా ఇప్పటికే తెలియజేశాం. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది. భక్తులందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక 5 రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ 3 రోజుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి లక్కీ డిప్ విధానం టోకన్ జారీ చేశాం. వాళ్ళకి 30వ తేదీ, 31వ తేదీ, అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. అటువంటి భక్తులందరూ కూడా వారికి కేటాయించినటువంటి సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక 2 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనేది టీటీడీ ఉద్దేశం. చాలామంది భక్తులు ఎవరికి అయితే ఈ ఆన్లైన్లో లక్కీ డిప్లో టోకన్లు లభించలేదు వాళ్ళందరూ కూడా తెలియజేశాను. మిగతా 7 రోజులు అంటే 2వ తేదీ నుంచి 8 జనవరి వరకు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా దర్శన పద్ధతిలో మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. అంటే ఓన్లీ ఆన్లైన్ విధానంలోని దర్శనాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఫస్ట్ అభిప్రాయపడ్డారు. వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చాం. 3 రోజులు మాత్రమే ఆన్లైన్ విధానంలో లక్కీ డిప్ విధానంలో టోకన్ జారీ చేశాం. మిగతా 7 రోజులు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులకి నేరుగానే క్యూ లైన్లో ప్రవేశం కల్పించి స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది భక్తులు ఎస్సీడీ టోకన్స్కి అలవాటు అయితే పడి ఉన్నారు. 4 రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా రోజువారీగా 15,000 టోకన్లు ఎస్సీడీ టోకన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రోజువారీగా 1500 శ్రీవాణి టోకన్లు, అంతేకాకుండా తిరుమల తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం లాస్ట్ చివరి 3 రోజులు కూడా రోజువారీగా 5,000 టోకన్లు ప్రత్యేకంగా వాళ్ళే కేటాయించాం.
ఈ 10 రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులు వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. వాళ్ళు 8వ తేదీ తర్వాతనే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే 3 రోజుల పాటు ఆన్లైన్లో లక్కీ విధానంలో మనం టోకెన్ జారీ చేసి ఉన్నాం కాబట్టి అటువంటి భక్తులు టైం స్లాట్ ప్రకారం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిగతా భక్తులందరూ కూడా 4వ రోజు నుంచి అంటే 2 జనవరి నుంచి 8 జనవరి వరకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాల కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎంతోమంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా ఏ ఐటెం కొరత లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. అదేవిధంగా తిరుమలలో తిరుపతిలో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు 3,500 మంది పోలీసు యంత్రాంగం అదేవిధంగా సివిఎస్ కింద ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఈ 10 రోజుల పాటు భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కువ వెయిటింగ్ లేకుండా భక్తులందరికీ దర్శనం చేయించాలి ప్రణాళికతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే భక్తులందరితో విజ్ఞప్తి, టీటీడీ అధికారులు ఎప్పటికెప్పుడు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారో దాన్ని తప్పనిసరిగా పాటిస్తూ అధికారులందరితో సహకరిస్తూ స్వామివారి ఆశీస్సులు కృపకటాక్షలకి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భక్తులందరికీ